చిన్ని కరస్పాండెంట్ పిలిచేంత వరకు అలా వాన్లో తడుస్తూనే ఉంటుంది. ఇక ప్రిన్సిపల్ వెళ్ళి ఆ అమ్మాయి చాలా పట్టుదలగా ఉంది సార్, అలాంటి అమ్మాయిని ఎగ్జామ్ రాయనివ్వకపోతే మీడియా వాళ్ళు వచ్చి అంతా గందరగోళం చేసేస్తారు అని చెప్పడంతో, సరే ఆమె చాలా క్లవర్ అన్నావు కదా, సరే తీసుకురాపో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిద్దాము, కానీ నేను ఇచ్చే స్పెషల్ క్వశ్చన్ పేపర్తో అన్నట్టు చెప్తాడు. 5th క్లాస్కి ఎగ్జామ్ జరుగుతూ ఉంటే 6th క్లాస్ సిలబస్ ఇస్తాడు. అయినా కూడా చిన్ని రాస్తానని చెప్తుంది. ఇక చిన్నిని లోపలికి తీసుకొని వచ్చి ఒక అమ్మలాగా ఆ ప్రిన్సిపల్ అయితే చిన్నిని చూసుకుంటూ ఉంటుంది. అంతసేపు వాన్లో తడిచింది కదా, తన తల తుడిచి మొహం అంతా తన చీర కొంగుతో తుడిచి అమ్మలాగా చూసుకుంటూ ఉంటే చిన్ని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి చిన్ని అలా చూస్తున్నావు అంటే, మా అమ్మ గుర్తొచ్చింది మేడం అని చెప్తూ ఉంటుంది. చిన్నిని అంత బాగా చూసుకుంటుంది వాళ్ళ అమ్మ తర్వాత ఆ ప్రిన్సిపల్. ఇక మహేంద్ర వల్లనే ఎగ్జామ్ రాస్తుంది అని అనుకోవచ్చు. మహేంద్ర చాలా సపోర్టివ్గా ఉంటాడు చిన్నికి. ఇక మొత్తానికి ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటుంది. చిన్నికి అర్థం కాని క్వశ్చన్స్ కూడా, అంటే తను రాయలేని క్వశ్చన్స్ కూడా ఆ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. కానీ తన తెలివితేటలతో అయితే ఎగ్జామ్ కంప్లీట్ చేస్తుంది. కానీ ఫస్ట్ మాత్రం మహేంద్ర వస్తాడు. ఒక్క మార్కు తేడాతో సెకండ్ ప్లేస్లో చిన్ని వస్తుంది. ఇక లోహిత అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ మార్కు ఒక్కటి చిన్నికి రాకుండా ఉంటే నేనే సెకండ్ వచ్చేదాన్ని, అప్పుడు నాకు ఫీజులో రాయితీ ఉండేది కదా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. ఇక చిన్ని వెళ్ళేటప్పుడు మహేంద్ర కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఇద్దరు మధ్యన ఒక మంచి స్నేహం అనేది ఏర్పడుతుందన్నమాట. అయితే ఇక ఇంటికి రాగానే లోహిత వాళ్ళమ్మకి ఆ చిన్ని గనక రాయకుండా ఉండుంటే ఎగ్జామ్ నేనే సెకండ్ వచ్చుండేది, అప్పుడు నాకు 50% లెస్ చేసి ఉండేవాళ్ళు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక చందు ఉండి అవును నాన్న, లోహితతో అసలు కంపేర్ చేయకూడదు చిన్నీని, 6th క్లాస్ సిలబస్ రాసింది ఎగ్జామ్, అయినా చిన్ని ఎలా రాసావు నువ్వు, అసలు మన సిలబస్ కాదు కదా అని అయితే అంటూ ఉంటే, నీకు హోంవర్క్ చేయించేటప్పుడు ఆ సిలబస్ మొత్తం నేను చదివేశాను, అవి గుర్తుపెట్టుకొని రాశాను, జైల్లో జరిగినవి, బోనాల దగ్గర జరిగినవి అని చెప్తూ లాస్ట్లో ఒక క్వశ్చన్ రాయలేకపోయాను, అది కనుక రాయకుండా ఉండుంటే నాకు అసలు మార్కులే వచ్చుండేవి కాదు అంటూ ఇదంతా అత్తకే క్రెడిట్ ఇవ్వాలి, అత్త వల్లనే నేను ఆ క్వశ్చన్ రాయగలిగానని అంటూ తన అత్తని పొగడగానే ఆమె షాక్ అయిపోతుంది. నా వల్ల ఆ క్వశ్చన్ రాయడం ఏంటి, నేనేం చేశానా అంటూ దిమ్మ తిరిగే షాక్లో ఉండిపోతుంది సరళ.